అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. శారీ ప్రీ ప్లేటింగ్ అనమాట. ఎట్లా చేసుకోవాలి, ఫస్ట్ మనం ఎట్లా కొలతలు తీసుకోవాలనేది మీకు చెప్తా. ఇది ఒక పళ్ళు అనమాట. పళ్ళు అనేది మనకి చూడండి, మన భుజం దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకు పళ్ళు ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఎవరికైనా సరే 40 ఇంచులు అనమాట. 40 ఇంచులు గుర్తుపెట్టుకోండి. 40-42 కంటే ఎక్కువ రావు. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 40 ఇంచుల లోపు అనమాట. 39 నుంచి 40 ఇంచుల వరకు ఉంటుంది అనమాట. ఎవరికైనా సరే అట్లా కొలిసి పెట్టుకొని మనం ప్రీ ప్లేటింగ్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఐరన్ చేసేది అనేది నేను మీకు చేసి పెడుతూ ఉంటా. నెక్స్ట్ నడుము కొలత అనమాట. నడుము కొలత అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ చీర కట్టు చెక్తాం కదండి, ఈ చెక్కే దగ్గరికి ఇక్కడ నుంచి తీసుకోవాలి మనం కొలత అనేది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు నడుము కొలత ఉంటుంది కదా, ఆ నడుము కొలత నుంచి ఒక 8 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు చీర అనేది లెంత్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ లూజ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టుకుంటేనే మనకు లోపల ఫోల్డింగ్ అనేది వస్తుంది. లేకుంటే మాత్రం చీర లోపలికి దూపేటప్పుడు ఏంటంటే మనకు స్పేస్ సరిపోయినప్పుడు ఇక్కడ మనకు కుర్చీలు అనేది చెక్కడానికి రాదనమాట. ఐరన్ చేసినాక కుర్చీ బయటికి తీసినప్పుడు దాని అందం అస్సలు ఉండదు. ముందే మనం కరెక్ట్ కొలత అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటేనే మంచిగా వస్తుంది. ఒక 8 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం నడుము కొలత ఎంతైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రా 8 ఇంచులు అనమాట. మనది ఒక 40 ఇంచులు ఉందనుకోండి, 40 ఇంచులు ఉంటే దానికి 8 ఇంచులు ఎక్స్ట్రా కొలత పెట్టుకున్నామంటే మనం ప్రీ ప్లేటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరి డౌట్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కుచ్చులు పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవాలి అనేది డౌట్. మెయిన్ ఇదే అనమాట, ఇంపార్టెంట్ లెసన్ అనేది ఇది. దీని తర్వాత మనకు వీడియో అనేది మన వీడియోలు అన్నీ ఫాలో అవుతూ ఉండండి. అన్ని వివరంగా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ముందు కొలత మాత్రం ఇది. పళ్ళు లెంత్ 39 నుంచి 42 ఇంచుల లోపల అనమాట. 40 ఇంచులే ఓవర్ అవుతుంది. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి, కొంచెం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక మామూలుగా అయితే సరిపోతుంది. నడుము కొలతకి ఒక 8 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కరెక్ట్ కొలత పెట్టుకున్న తర్వాత ఒక 8 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే మంచిగా చీర అనేది మనకి ఏ చీర అయినా కూడా కరెక్ట్ కూర్చుంటుంది అన్నట్టు. అర్థమైంది కదండి? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.